ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆ ఇంటోళ్ళే ఉంటారా, లేకపోతే ఆ గ్రామం అంతా వాళ్ళని ఓదారుస్తూ సమాధి కార్యక్రమానికి వెళ్తారా? మీరు వెళ్తున్నారా? ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తలేదా? వెళ్ళాలి. మన అవసరత అక్కడ ఉంది, వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం అనుకుంటాం, ఒకళ్ళు చనిపోయారని తెలిసింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. 11:15 అయింది, 11:30 అయింది అనుకో. నేను వెళ్ళాను, తెలిసి ఎవరున్నారో, చనిపోయిన అమ్మ, వాళ్ళ కొడుకు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు లేరు, లైట్లు కూడా వేయలేదు. నాకు భలే దుఃఖం అయిందండి. ఏటిరా లైట్లు వేయరా అంటే కట్టలేదన్న లైట్లు. మరి ఎట్రా ఈ రాత్రి అంతా ఎవర్రా అంటే ఎవరు రాలేదన్న. నేను అక్కడుండి అందరికి ఫోన్ చేశా, వాలంటీర్ గ్రూప్లో మెసేజ్ పెట్టా, ఫోన్ చేసి ఎవరినైతే పిలవగల వాళ్ళందరినీ పిలిచా, లైట్లు కట్టించాను, మ్యూజిక్ స్టార్ట్ చేసాం, పాటలు పాడేవాడిని పిలిపించాను, తెల్లవారిందాక ప్రార్థన పెట్టాం. అక్కడ మన అవసరం ఉంది. అక్కడ ఎప్పుడైతే లైట్లు కట్టామో, ఎప్పుడైతే పాటలు ప్రారంభించామో, మన పిల్లలు అందరూ వచ్చి పనిచేసేసారు త్వరగా. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. మన అవసరం ఉంది అక్కడ. వాస్తవంగా ఆ రోజు చాలా అలసిపోయాం. ఆదివారం సాయంత్రం అంటే ఎంత అలసిపోతామో నీకు తెలియదు కాదు. మళ్ళీ పని పడింది అనుకున్నాం, అక్కడే కూర్చున్నాం. ఎందుకంటే ఒకని జన్మదినము కంటే మరణ దినమే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మన అవసరం ఉంది, వెళ్ళాలి. ఏమో తెలీదు, నిన్ను బట్టి వాళ్ళు ధైర్యపరచబడతారేమో కదా, నిన్ను బట్టి ఆదరించబడతారేమో కదా, నిన్ను బట్టి వారు ధైర్యం తెచ్చుకుంటారేమో కదా, ఏమో తెలీదు. నీ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు. అసలు నువ్వున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడనే కదా. నువ్వు వట్టిగా లేవు కదా, నీతో దేవుడు ఉన్నాడు కదా. నువ్వు వెళ్ళావు అంటే దేవుడిని నీతో తీసుకువెళ్తున్నావు అని కదా అర్థం. అందుకే ఒక మాట చెప్తాను, మీ అవసరం ఎక్కడైతే ఉందో, ఎక్కడికైతే వెళ్ళగలరో, ఎవరికైతే సహాయం చేయగలరో వెనక్కి తగ్గద్దు, మనం చేయాలి. నువ్వు నిలబడాల్సిన సమయంలో నిలబడాలి, నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండకూడదు.